సంఘం అధ్యక్షులు ఉన్నప్పుడు మొదటిసారిగా జ్యోతిబా ఫూలే, ఆనాడు హనుమంతరావు గారు, జగన్నాథరావు గారు, కొండ లక్ష్మణ్ బాపూజీ గారు అంతా సంకల్పం చేసి మొదటిసారిగా జ్యోతిబా ఫూలే జయంతిని నేను కూడా 86లో 87లో హైదరాబాద్లో నిర్వహించడం జరిగింది. అప్పటి వరకు జ్యోతిబాలే అనేటువంటి గొప్ప నాయకుడు ఈ ప్రపంచంలో జన్మించి ఉన్నాడనే మాట కూడా మనకు తెలియదు. ఆ మహానుభావుడి యొక్క చరిత్ర మనందరూ కూడా ఆదర్శం. ఇలా బీసీల విషయంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చే ముందు కామారెడ్డిలో నేనే స్వయంగా బీసీ డిక్లరేషన్ ప్రవేశపెట్టినాం. దాన్ని కట్టుబడి ఉన్నాం. ఇలా చాలామంది చాలా మాటలు చెప్తా ఉన్నారు. ధర్నాలు చేస్తూ ఉంది కవితమ్మ గారు. ఎందుకు చేస్తూ ఉంది కవితమ్మ గారు ధర్నా? మా ఉమ్మక్క చెప్పాలి, ఇక్కడ ఉంది, మా అక్క కూర్చోన్నది. ఇవల్ల ఒక మహిళ ఉండి చేయకూడని వ్యాపారం చేసి బదనామై రాజకీయాల్లో రాణించాలనే కుటిల ప్రయత్నంలో భాగంగా బీసీల విషయంలో ధర్నా చేస్తూ ఉన్నారు. మీకేమక్కమ్మా? బీసీల గురించి టీఆర్ఎస్ నాయకులకు ధర్నా చేసి హక్కు ఎక్కడిదని అడుగుతా ఉన్నాను. ఆనాడు ఎన్టీ రామారావు గారు బీసీలకు మొదటిసారిగా 86, 87లో 20% రిజర్వేషన్ పెడితే ఆ రిజర్వేషన్ పెంచిన ఘనత ఎవరిది? 93లో విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాన్ని 34% చేయడం జరిగింది. ఆషామాషి కాదు. ఆ 34% వంచి మోసం చేసి 22%, 23% తీసుకొచ్చింది ఎవరు? శ్రీనివాస్ గౌడ్ గారు. ఎవరు తీసుకొచ్చారు? అది టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. రిజర్వేషన్ తగ్గించింది మీరు. ఇలా బీసీల గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఎంత అనైతికం ఇది! నేను కవిత గారికి నిన్న 10 ప్రశ్నలు వేశాను. ఎందుకు మీరు ధర్నా చేస్తున్నప్పుడు జవాబు చెప్పాలని. ఇవాళ చరిత్రలో లేని విధంగా 40%, 5-10% కాదు, 40% డైట్ అండ్ కాస్మెటిక్ ఛార్జెస్ పెంచిన ఘనత ఈ దేశ చరిత్రలో ఒక్కసారిగా 40% పెంచిన ఘనత కాంగ్రెస్ పార్టీది. కళ్ళు మూసుకున్నారా? తెలియట్లేదా? చూడట్లేదా? మీరు జీవోలు చదవట్లేదా? ఇలా జ్యోతిబా స్కూల్స్, గురుకులాలకి డబ్బులు ఇచ్చింది ఎవరు? అసలు విద్యా వైద్యాన్ని మొత్తం అంటగాగింది ఎవరు? మొత్తం మంట కలిపింది ఏ ప్రభుత్వం? 10 ఏళ్ల టీఆర్ఎస్ ప్రభుత్వం. విద్యా వైద్యం మొత్తం కూడా గ్రౌండ్ అయింది. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యా వైద్యం మీద ఒక దూరదృష్టితో, ఒక పట్టుదలతో ముందుకు పోతా ఉన్నాం. ఇలా 10 బీసీలకు సంబంధించిన కార్పొరేషన్స్ ఏర్పాటు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది. ఇలా శ్రీకాంత్ యువజన కాంగ్రెస్లో పనిచేసి బీసీ డిపార్ట్మెంట్ పనిచేసి బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ అయ్యాడు. మెట్టు సాయి కుమార్ ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ అయ్యాడు. బాలలక్ష్మి మెంబర్ కాగలింది. కార్పొరేషన్లు పెట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీది. దాదాపు 3,000 కోట్ల రూపాయలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది. ఎంబీసీ కార్పొరేషన్ 70 కోట్లు ఇచ్చాం వచ్చినాక. మీరు 10 ఏళ్ల కాలంలో ఏ ఒక్క కార్పొరేషన్ కన్నా ఒక 10 కోట్లు ఇచ్చిన పాపన పోయినరా? ఈ జవాబు చెప్పి మీరు ధర్నా కూర్చుంటే ప్రజలు అర్థిస్తారు. కొన్ని కుల సంఘాల నాయకులు పోయారు. ఎందుకు పోయారు నాకు అర్థం అవ్వట్లేదు. పోయినారు, అక్కడ నిలదీయండి. మీరు 10 ఏళ్లలో మీరు ఏ ఘనకార్యం చేశారని ఇలా బీసీల గురించి మాట్లాడుతున్నారన్న మాట మీరు దినయ్యాల్సిన అవసరం ఉంది. అసలు పోకూడదు కుల సంఘాలు. వాస్తవాలు తెలుసుకోవాలి. టీఆర్ఎస్ ప్రభుత్వంలో బీసీలకు ఎంత అన్యాయం జరిగింది, ఆ అన్యాయాన్ని సరిదిద్దే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏ రకంగా చేపడుతుందో ఒక్కసారి బేరీ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. క్యాబినెట్లో ఇచ్చాం. పీసీసీ అధ్యక్షుడు నన్ను నియమించింది. మీ పార్టీలో ఒక బీసీ వాడు కనీసం వర్కింగ్ ప్రెసిడెంట్ కాగలుగుతాడా? నేను బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీని అడుగుతా ఉన్నాను. పాపం మా మిత్రుడు బండి సంజయ్ చక్కగా పనిచేస్తూ ఉంటే ఓర్వలేక ప్రెసిడెంట్షిప్ పీకేసినారు. తీసేసి అగ్రవర్ణాల వాడు ప్రెసిడెంట్ అయినాడు. బీఆర్ఎస్ పార్టీలో అవకాశమే లేదు. చేసే సత్తా, స్థైర్యము, చేసిన ఘనత, చరిత్ర బీసీలకి కాంగ్రెస్ పార్టీది. జగన్నాథరావు గారిని డిప్యూటీ ముఖ్యమంత్రిగా చేసుకున్నాం ఆ రోజుల్లో. సంజయ్ గారిని ముఖ్యమంత్రిగా చేసుకున్నాం ఆ రోజుల్లో. సో బీసీలకి అవకాశం అంటూ జరిగితే కాంగ్రెస్ పార్టీలో జరుగుతుంది. ఇవాళ కుల సెన్సస్ రాహుల్ గాంధీ గారు భారత్ జోడో చేస్తున్న యాత్రల సమయంలో ఆయనకి రకరకాల ఆలోచనలు వచ్చి అంతిమ యాత్ర ముగిసే సమయంలో భారత్ జోడో యాత్రలో కుల సర్వేకి ఆయన శ్రీకారం చుట్టినాడు. ఇలా మనం ఆలోచించాలి. ఇక్కడ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నారు, రేవంత్ రెడ్డి గారు. అందరికన్నా ముందు అడిగేసి కుల సర్వేకి చేపట్టింది తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వమే. శ్రీనివాస్ గారు, హనుమంతరావు గారు పలుమార్లు కూర్చున్నాం, ముఖ్యమంత్రి కలిసాం, చెప్పాం. వారే సుముఖంగా ఉండే జీవో తీసుకురావడం, క్యాబినెట్లో చర్చ పెట్టడం,
అసెంబ్లీలో చర్చ పెట్టడం, బిల్లు రూపంలో తీసుకురావడం, సర్వే జరపడం ఆషామాషి విషయం కాదు. ఇలా 97% సర్వే జరిగింది. మనకు వస్తున్నటువంటి ఫిర్యాదులు కూడా చాలా ఎంక్వైరీ చేసాం, అన్ని వాస్తవాలు కాదు. సర్వే 97% పర్ఫెక్ట్గా జరిగింది. మిగిలినది కూడా తెప్పిద్దాం. డెఫినెట్గా కుల సర్వేకు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో కట్టుబడి ఉంది. కుల సర్వే కావాలి, బీసీలకు రావాల్సిన వాటా రావాలి. ఇదే మా నినాదం. ఎక్కడ కూడా కాంప్రమైజ్ లేదు. ఎన్నికలు పెడతా ఉన్నారని శ్రీనివాస్ గౌడ్కి ఎప్పటికప్పుడు మాకు అలర్ట్ చేస్తే ముఖ్యమంత్రికి నేను హనుమంతరావుకి వెళ్ళి అడిగాం. ఎన్నికలు పెట్టడానికే లేదు, కుల సర్వే జరగాల్సిందే. జరిగిన తర్వాత ఎన్నికలనే మాట వారిని ఒప్పించడం జరిగింది. దాంట్లో భాగంగానే కుల సర్వే యుద్ధ ప్రతిపదంగా చేపట్టడం జరిగింది. బీసీ కమిషన్ వేసాం నిరంజన్ గారితో. కోటంది కాదు, మాకు డెడికేటెడ్ కమిషన్ కావాలని బేసిజాలకు పోలే. ఒక గంటలో నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి గారు మేమందరం కూర్చొని డెడికేటెడ్ కమిషన్ వేసాం, వెంకటేశ్వర్లు గారిని చైర్మన్గా. ఎక్కడ కూడా బీసీలకు రావాల్సిన విషయంలో, వాటాల విషయంలో కాంప్రమైజే లేదు. మేము బీసీ బిడ్డలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం, పోరాడుతూనే ఉన్నాం. ముఖ్యమంత్రి గారితో సన్నిహితం ఉన్న, అవసరం వచ్చినప్పుడు నిలదీస్తూనే ఉన్నాం. కారణం ఏంటి? ఈ రాష్ట్రంలో రాహుల్ గాంధీ గారి యొక్క స్లోగన్ ముందుకు పోవాలి. జిస్కి జితిని ఆబాది, ఉస్కి ఉతిని బాగేదారి. ఎంత గొప్ప స్లోగన్ అండి ఇది. ఎవరు వెళ్తారు? ఏ ధైర్యం చేయగలుగుతారు? ఉత్తర దేశంలో ఉన్న బ్రాహ్మణుల్ని, ఠాకూర్ని కాదని నినాదం రాహుల్ గాంధీ గారు తీసుకున్నారంటే జ్యోతిబా ఫులే తర్వాత మరొక జ్యోతిబా ఫులే ఇలా రాహుల్ గాంధీ గారు మన కోసం ఎంత ధైర్యం అంటే తీసుకోగలగాలి. ధైర్యంగా ముందుకు పోతా ఉంది. నిజంగా చిత్తశుద్ధి ఉంటే బీజేపీకి కానీ టీఆర్ఎస్ కానీ మీరెందుకు కుల సర్వేని స్వాగతించలేదు? స్వాగతించకపోగా దానిలో తప్పులు ఎత్తుసి దాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేసినారు. ఎక్కడ వెనక్కి దగ్గలే. మేము ఈ సర్వే జరిగి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము రిజల్యూషన్ చేసాం పీసీసీలో. ప్రభుత్వ పరంగా ముఖ్యమంత్రి గారు లెటర్ రాశారు మోడీ గారికి, మీరు 2020-25లో జరిగే సర్వేలో కులాన్ని చేర్చండి అని గట్టిగా అడిగిన ఘనత కాంగ్రెస్ పార్టీది, రాష్ట్ర ప్రభుత్వానిది, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యూనిట్ది అనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. నిజంగా చిత్తశుద్ధి ఉంటే బీజేపీకి 2025లో జరిగే కుల సర్వేలో కాంగ్రెస్ పార్టీ చెప్పినట్టుగా, డిమాండ్ చేసినట్టుగా కులాన్ని చేరుస్తే ఇంకెవ్వరిని ప్రాధాయపడాల్సిన అవసరం ఉండదు. బీసీలకి కుల సర్వేకి మన కులం, మన బీసీ కులాలు ఎంతో తేలిస్తే ఈ దేశంలో మనం ఎంతున్నామో అంత రిజర్వేషన్ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది, రావాల్సిన అవసరం ఉన్నది. రేవంత్ రెడ్డి గారు మేము స్పష్టంగా చెప్పాము, ఈ రాష్ట్రంలో రేపు సర్వే జరిగిన తర్వాత మీరు 45 అంటారు, రేపు 50 ఉండొచ్చు, 51 ఉండొచ్చు, 52 కూడా ఉండొచ్చు. దానికి కట్టుబడి ఉంటామనే మాట కూడా చెప్పడం జరిగింది. ఎందుకు చెప్తామని ఇంత గట్టిగా? మాకు కమిట్మెంట్ ఉంది. కాంగ్రెస్ పార్టీ ఒక మాట ఇస్తే మాట కోసం ఎంత దూరాన పోతుంది. తెలంగాణ ఇస్తానన్న తల్లి సోనియా గాంధీ మాట నిలబెట్టుకుందా లేదా? బీసీలకు మేము 42% మీరు అడుగుతా ఉన్నారు. స్కూల్లో సర్వే ఎంత ఉంటుంది ఇస్తామని మేము అంటా ఉన్నాం. దానికి కట్టుబడి ఉన్నాం. ఎక్కడ ఎనికిపోయేది లేదన్న మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం. రాహుల్ గాంధీ యొక్క ఆదేశమే మాకు శిరోధార్యం. వారి బాణం ఇవాళ రాహుల్ గాంధీ గారు అంటున్న మాట, ఈ దేశంలో ఎవరు జనాభా ఎంత నిష్పత్తి ప్రకారం ఉంటే అంత నిష్పత్తి ప్రకారం వాటా రావాలని కోరుకుంటా ఉన్నారు ఆయన. ఆ మాటగానే తెలంగాణలో కుల సర్వే జరుగుతూ ఉంది. కుల సర్వే ఆధారంగా రేపు రిజర్వేషన్లు వస్తే దాదాపు 25-26 వేల ఉద్యోగాలు అంటే బీసీలకి ప్రాతినిధ్యం ఇచ్చే అవకాశం వస్తుంది. జడ్పీలో కానీ, మున్సిపాలిటీలో కానీ, మండల పరిషత్తులో కానీ దాదాపు 26,000 మందికి ప్రాతినిధ్యం వచ్చేటట్టు అవకాశం వస్తుంది. అలాంటి అవకాశం కోసం మనం పోరాడదాం. నేను మీ ద్వారా తెలంగాణ ప్రజానికాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మోసం చేసిన వారు, బీసీలను నిలువెత్తున ముంచిన వారు, బీసీలకి ఎప్పటికి కూడా రిపేర్ కాలేకుండా అన్యాయం చేసిన వారు ఇలా బీసీల గురించి మాట్లాడితే మనం ఏ విధంగా వారిని స్వాగతిస్తామని అడుగుతా ఉన్నాను. కుల సంఘాల వారిని నిలదీయాల్సింది పోయి మీరు వారు వంచన చేరితే బీసీలకు అన్యాయం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ చేసిన కార్యక్రమాల్ని స్వాగతించండి. ఇంకా తప్పుడుంటే చెప్పండి. మా పార్టీ గొప్పతనం ఏంటంటే ఈ రాష్ట్రంలో సమర్థవంతమైనటువంటి ప్రతిపక్షంలో కోరుకుంటాం. మేము రేవంత్ రెడ్డి గారు కానీ మేము కానీ ఈ రాష్ట్రంలో సమర్థవంత ప్రతిపక్షం ఉండాలి. ఉంటేనే కదా మేము చక్కగా పనిచేస్తామనే మాట కోరుకునే వ్యక్తులం. కానీ ప్రతిపక్ష నాయకుడు ఎక్కడున్నాడు? ఇలా 39 సీట్లు గెలిపిస్తే కేసీఆర్ ఎక్కడున్నాడు?
ఫామ్ హౌస్లో ఎందుకు పండుకోబెట్టినారు ఆయన్ని? హరీష్ రావు, కేటీఆర్ జవాబు చెప్పాలి. అది ఎందుకు కేసీఆర్ని బయటకు రానియట్లేదు మీరు? ప్రతిపక్ష హోదా, ముఖ్యమంత్రి తర్వాత హోదాలో ఉన్న వ్యక్తి వర్షాలు పడి నానా బీభత్సం జరిగితే వచ్చి మందలించాల్సిన పోయింది, సహకరించాల్సిన పోయి వారికి బాసటగా ఉండాల్సిన పోయిన వ్యక్తి ఇలా ఫార్మ్ హౌస్కి ఎందుకు పరిమితమైనాడు? మీకు ప్రతిపక్ష హోదా ఇచ్చారు కదా ప్రజలు. నాకు 63 ఇస్తే మీకు 39 ఇచ్చారు. ఎందుకు ఆ ప్రతిపక్ష హోదా నిర్వహించలేకపోతా ఉన్నారని అడుగుతా ఉన్నాను. కుల సంఘాలు ఎప్పుడు కూడా మీరు న్యూట్రల్గానే ఉండాలి. మేము మంచి చేస్తే తర్ఫీదు ఇవ్వండి, మా లోపాలైతే ఎత్తి చూపండి. డెఫినెట్గా సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తాం. ఈ తెలంగాణలో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఒక్కరిది కాదు. మీరు తీసుకొచ్చిన ప్రభుత్వం మీకోసమే పనిచేస్తుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల కోసం కట్టుబడి పనిచేస్తుంది అనే మాట ఇలా పిసిసి అధ్యక్షుడిగా చెప్తా ఉన్నాను. దీంట్లో ఎక్కడ కూడా కాంప్రమైజ్ ఉండదు. అక్కడక్కడ లోపాలు జరుగుతుండొచ్చు. వీసీలో 4 అన్నాం, ఎస్, ఇంకా కంప్లీట్ కాలే. 4వ వీసీ కూడా ఇస్తాం. ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సరైన వ్యక్తులు దొరకాలి. టీఎస్పీసీ ఎవరికిచ్చాం? టీఎస్పీసీ చైర్మన్ వెంకటేశ్వర్లకి ఇచ్చాం. బీసీ కాదా? బీసీ బిడ్డనే కదా. గతంలో ఎప్పుడైనా బీసీలకు ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయా? అదే కాదు, ఇంకెక్కడెక్కడ అవకాశం ఉంటే అక్కడ ఇచ్చే క్యాబినెట్లో ఇంకా మేమైతే ఇంకా సరిసమానంగా వారికి వాటా రావాలని గట్టిగా అడుగుతా ఉన్నాం. ఈ అడిగే హక్కు ఒక పార్టీలో ఉండి పార్టీ పెద్దలను అడిగే హక్కు ఏ పార్టీలో ఉంటుంది మిత్రమా? టీఆర్ఎస్ పార్టీలో మోమక్క చేసింది ఎదురొచ్చి మాట్లాడే పరిస్థితి ఉంటుందా? అక్కడ బీజేపీలో ఉంటుందా? ఇలా మా పార్టీలో ఉంటుందా? ప్రజాస్వామిక స్వేచ్ఛ కాంగ్రెస్ పార్టీలో ఉన్నది. జరిగితే మొదటగా మేమే ప్రశ్నిస్తాం, సరిదిద్దుకుంటాం. అవకాశం కాంగ్రెస్ పార్టీలో మాత్రమే ఉంటుంది. ఇవాళ ఈ రాష్ట్రంలో అధికారులు ఇచ్చిన పార్టీ బీసీల కోసం అన్ని కార్యక్రమాలు చేపట్టడానికి సిద్ధంగా ఉంది. కట్టుబడి ఉన్నాం. ప్రతిపక్ష నాయకులు వారి ఉనికి కాపాడుకోవడానికి. పాపం టీఆర్ఎస్ పరిస్థితిలో 3 ముక్కలాట అయిపోయింది. ఎవరికారు ఉనికి కాపాడుకునే ప్రయత్నంలో ఏదో చేస్తూ ఉన్నారు, తప్పులేదు. ప్రజాస్వామ్యంలో మీరు ధర్నా చౌకులు ఎత్తేసారు. మేము ధర్నాలకు అనుమతులు ఇస్తూ ఉన్నాం. ఇవాళ కవిత ధర్నా కూడా అనుమతి ఇచ్చాం. సో ఈ కార్యక్రమం సీతక్క గారికి స్వాగతం. కాంగ్రెస్ పార్టీలో ఉన్న స్వేచ్ఛ, కార్యక్రమాలు కమిట్మెంట్తో ముందుకు పోయినప్పుడు కాకుండా అడిగేటువంటి హక్కు, ధైర్యం ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకి ఉంటుంది. ఆ స్వేచ్ఛ కాంగ్రెస్ పార్టీలో ఉన్నది. తప్పకుండా ఇవాళ ఎంత కార్యక్రమం నా సీతాగారికి వచ్చినారంటే కాంగ్రెస్ పార్టీ కమిట్మెంట్. అది మాకు కూడా కార్యక్రమాలు ఉన్నాయి, కానీ సావిత్రిబాయి పూలే కార్యక్రమం అన్నప్పుడు వచ్చాం. అది కమిట్మెంట్ మాకు. ఏది ఏమైనా మీ అందరికీ మీ ద్వారా తెలంగాణ ప్రజానీకానికి చెప్పే మాట, ఇలా సావిత్రిబాయి పూలే మనందరికీ ఆదర్శం. ఆ మహాదైవతని ఎప్పుడు పూజించుకోవాలి. కాబట్టి సీతక్క గారి ప్రోద్బలంతో ఇవాళ జనవరి 3ని రాష్ట్ర వ్యాప్తంగా అధికారికంగా విమెన్స్ టీచర్ డేగా డిక్లేర్ చేయడం అనేది చాలా హర్షించదగ్గ విషయం. నేను నిన్ననే హర్షం వ్యక్తించాను. కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, మా మంత్రి గారికి, అందరికీ కూడా సావిత్రిబాయి గారికి అంతటి గౌరవం ఇవ్వడం పట్ల మేము హర్షం ప్రకటన చేస్తూ ఉన్నాం. మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇది కాంగ్రెస్ పార్టీనే సాధ్యమవుతుంది. అది చేసి చూపించినాం. ఒక యూనివర్సిటీ పేరు అడుగుతున్నారక్క, జ్యోతిబా సావిత్రి పేరు మీద ఒక యూనివర్సిటీకి నామకరణం చేయాలని ఆ ప్రయత్నం కూడా చేస్తాం. మంత్రి గారు మీరు ఉన్నారు, హనుమంతరావు గారు ఉన్నారు, ముఖ్యమంత్రితో మాట్లాడదాం. సావిత్రిపై జ్యోతిబా పూలేకి దరఖాస్తున గౌరవం విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ ఉండదనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ మీ అందరికి కూడా మరీ ఒక్కసారి చెప్తా ఉన్నాను, కాంగ్రెస్ పార్టీ ఈజ్ కమిటెడ్ ఫర్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీస్ అప్లిఫ్ట్మెంట్. వారి యొక్క సంక్షేమానికి కట్టుబడి ఉంటుంది. దీంట్లో ఎక్కడ కూడా కాంప్రమైజ్ ఉండదనే మాట మీ అందరికీ స్పష్టం చేస్తూ మీ నుంచి సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదములు.